అకౌంట్లతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక పార్టీ పేరుతో ఇంకో పార్టీ నేతలపై విమర్శలు జరుగుతున్నాయి. ఫేక్ అకౌంట్లతో కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫేక్ పోస్టులకు వెంటనే రియాక్ట్ కావద్దు. ఇది కూటమి నేతలకు, మరి ముఖ్యంగా కూటమి పార్టీల సోషల్ మీడియా నేతలకు బిగ్ అలర్ట్ అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఉమ్మడి ప్రకటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉమ్మడి ప్రకటన ఇచ్చారు. కూటమి పార్టీల సోషల్ మీడియాకు బిగ్ అలర్ట్ని జారీ చేశారు. ఫేక్ అకౌంట్లతో తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఒక పార్టీ పేరుతో ఇంకో పార్టీ నేతలపై చిచ్చు పెట్టేందుకు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఫేక్ అకౌంట్లతో కూటమిలో చిచ్చు పెట్టి ఆ తర్వాత ఇబ్బందికర వాతావరణం గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థం వచ్చేలా ఆ సారాంశం ఉంది. ఫేక్ పోస్టులకు వెంటనే రియాక్ట్ కావద్దంటూ సూచిస్తూ ఉన్నారు కూటమి నేతలు. అనుమానాస్పద పోస్టులను పార్టీల దృష్టికి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిత్రపక్ష నేతలు కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు చేస్తే చర్యలకు సిద్ధమంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ ఉన్నారు కూటమి నేతలు. కూటమిలో గొడవలు పెట్టడమే ఫేక్ అకౌంట్ల టార్గెట్ అంటూ చెప్పుకొచ్చారు. మనలో మనమే గొడవ పడితే వైసీపీకి లాభం అంటూ కూడా దాంట్లో వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ఇటు ఉమ్మడి ప్రకటన మీరు చూడొచ్చు. ఆ ఉమ్మడి ప్రకటన కూటమి పార్టీల సంయుక్త ప్రకటన అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటూ ఆ కంటిన్యూ చేస్తూనే కొన్ని పాయింట్స్ దాంట్లో రెడ్ లెటర్స్తో హైలైట్ కూడా చేశారు. మీరు చూడొచ్చు. అయితే మొత్తం ఆ లెటర్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ అసలు ఎందుకు ఈ పోస్ట్ వాళ్ళు జారీ చేశారు? అసలు ఎందుకు ఈ పోస్ట్ చేశారు? అసలు ఏం జరుగుతోంది? ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కృష్ణమోహన్, ఈ పోస్టు సారాంశం ఏంటి? ఈ పోస్టు పెట్టడానికి కారణం ఏంటి? ఏదైనా పర్టికులర్ ఇన్సిడెంట్ ఉందా? అంటే ఈ ఇన్సిడెంట్ కారణంగా ఇది రియాక్షన్ వచ్చిందని చెప్పేందుకు? డెఫినెట్ గా ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఈ విషయంలో, అంటే బేసిక్ గా కూటమి ప్రభుత్వం, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ఎక్కడికక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి, జనసేనకి మధ్య కొంత ఇష్యూస్ వస్తున్నాయి. కొంత ఎమ్మెల్యేలు నేరుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి, జనసేనకు మధ్య కొంత ఇష్యూస్ వచ్చే ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న పనితీరు కావచ్చు, లేకపోతే షాపుల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి కేటాయిస్తున్న వర్క్స్ విషయంలో కావచ్చు, ఇట్లా ఎక్కడికక్కడ కొంత గ్యాప్ వస్తున్న ప్రయత్నాలు. అయితే ఈ గ్యాప్లకు ఆసరాగా తీసుకుని కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకునే పరిస్థితి. అంటే కూటమి కలిసి ఉన్న కూటమిని విడిగొట్టే ప్రయత్నం ఫేక్ అకౌంట్ల ద్వారా జరుగుతుంది అనేది ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ విషయంలో ఎక్కడికక్కడ వీళ్ళు ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూటమిని ఏకాకి చేయాలి, ఎవరి పార్టీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోవాలి అనే ఒక అంశం సీరియస్ గా ఒక నెట్వర్క్ జరుగుతోంది అనే దాని మీదనే ప్రభుత్వం వస్తుంది. అందుకే కూటమి సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేసిన పరిస్థితి. ఫేక్ అకౌంట్లతో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒక పార్టీ పేరుతో మరో పార్టీ మీద ఇష్యూ జరిగే ప్రయత్నం జరుగుతోంది. ఫేక్ పోస్టులను వెంటనే రియాక్ట్ కావద్దు, అనుమానాస్పద పోస్టులని పార్టీల దృష్టికి తీసుకురావాలి. అలాగే మిత్రపక్ష నేతలు కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు చేస్తే చర్యలు ఉంటాయి. ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. కూటమిలో గొడవలు పెట్టడమే ఈ ఫేక్ అకౌంట్లు. మనలో మనం గొడవ పడితే వైసీపీకి లాభం అనేది ఈ పూర్తి వ్యాఖ్య. అంటే ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అరే మనం కొట్టుకుంటే మూడో వాడు వచ్చి తనుకొని పోతాడు అనే ఒక కంటెంట్, పాత సామెత ఏదైతే ఉందో అదే సామెతను ప్రస్తావిస్తూ వీళ్ళు చాలా క్లియర్ గా ఈ ఒక లేఖను విడుదల చేసే ప్రయత్నం చేశారు. కారణం కూడా ఏంటంటే, ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని ఇబ్బందులకరమైన ఇష్యూస్ కొంత ప్రభుత్వంలో అవుతూ కూటమిలో కొంత చర్చ జరుగుతుంది, కొంత ఇబ్బంది కూడా గురవుతున్నారు. సో ఈ యాంగిల్లో కుటుంబ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. అందుకనే ఈ వ్యవహారాన్ని
ఉన్నది ఉన్నట్టుగా మనం పూర్తి స్థాయిలో మనమే పరిష్కరించుకోవాలి కావచ్చు. సమస్యలు వస్తుంటాయి, కానీ దాన్ని పరిష్కరించుకోకపోతే తర్వాత జరగబోయే అంశాల్లో మనం ఇబ్బందులు గురికాక తప్పదు అనేది కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ ఉమ్మడి లేఖను క్లియర్ గా విడుదల చేసిన పరిస్థితి. ప్రతి కార్యకర్త కలిసి ఉండాలి. చిన్న చిన్న ఇష్యూలు వచ్చినప్పుడు నాయకుల దృష్టిలో పెట్టి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ లేకపోతే ఇష్యూస్ కూటమి విచ్ఛిన్నం అయితే జగన్ కి లాభం అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవహారాన్ని ఎక్కడ అంటే నాయకులు కార్యకర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకొని మీరు ముందుకు సాగాలి, ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళండి అనేది ఈ కూటమి లేఖ. ఇది అఫీషియల్ గా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన లేఖ. రైట్, అంటే ఏమైనా ఒక అంటే పాయింట్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా, బికాస్ కూటమి నేతలుగా 3 పార్టీలు ఉన్నాయి అండ్ ఒక్కొక్క పార్టీలో బికాస్ 3 పార్టీలు కాబట్టి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కాక, ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ని ఒక వేదికకి తీసుకొచ్చి అక్కడ వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం, ఒక ఏమైనా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసేందుకు ట్రై చేస్తున్నారా? బికాస్ మీరు అన్నట్టుగా 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలకి అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు క్లాషెస్ రాకుండా ఈ చర్యకు దిగి ఉండొచ్చు కాక. సో పూర్తిగా సొల్యూషన్ దిశగా ఏమైనా సింగిల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్లీజ్. లేదు, దీంట్లో చాలా క్లియర్ గా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమన్వయ కమిటీలో బీజేపీ నుంచి మాధవ్, తర్వాత మంత్రి సత్య, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, తర్వాత ఇతర నేతలు, తర్వాత టీడీపీ నుంచి నిమ్మల, ఇటువంటి వ్యక్తులందరినీ కూడా కొంత దీంట్లో ఇన్ఛార్జీలుగా పెట్టారు. వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల ముందు కూడా ఈ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ సమన్వయ కమిటీలో జరిగిన మీటింగ్ లో సారాంశం చాలా గట్టిగా ఇన్సైడ్ వెళ్ళింది. అందుకోసమే ఈ రోజు లేఖ విడుదల కావడానికి కూడా కారణం అందులో భాగంగానే ఈ లేఖ విడుదలైంది. దాంట్లో ఒక పూర్తి సమాచారం అయితే మనకి అర్థమవుతుంది. అరే బాబు, మనం కలిసి ఉంటే ఒక రట్ట, కలిసి లేకపోతే మూడోవాడు వచ్చి తనుకుని వెళ్ళిపోతాడు, తర్వాత ఇబ్బంది పడేది మనమే. కాబట్టి ఇప్పటి నుంచి అప్రమత్తం కావాలి. కార్యకర్తలు మనం కొట్టుకొని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటా, లేదు ఒకరి విషయంలో ఒకరు తలదూర్చి ఈ అంశాలని మీరు పూర్తిగా మానుకుంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి. అందుకే ఆయన పదే ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తున్నారు. సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద బేట్. మొత్తంగా కూటమి నేతలు అలర్ట్ అయ్యారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఎందుకంటే కూటమి పార్టీల సోషల్ మీడియాలకు బిగ్ అలర్ట్ని జారీ చేశారు కూటమి నేతలు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన జారీ చేయడం జరిగింది. ఫేక్ అకౌంట్లతో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పి వెల్లడించారు. ఒక పార్టీ పేరుతో ఇంకొక పార్టీ నేతలపై విమర్శలు అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ఎందుకని ఫేక్ అకౌంట్లతో కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఆ నోట్ సారాంశం. ఫేక్ పోస్టులకు వెంటనే రియాక్ట్ కావద్దంటూ సూచిస్తున్న సందర్భం, అనుమానాస్పద పోస్టులను పార్టీల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిత్రపక్ష నేతలు కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు చేస్తే చర్యలకు సిద్ధమంటూ చెప్పుకొస్తున్నారు కూటమి నేతలు ఉమ్మడి ప్రకటనలో. ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. కూటమిలో గొడవలు పెట్టడమే ఫేక్ అకౌంట్ల టార్గెట్ అంటూ చెప్పుకొచ్చారు. మనలో మనమే గొడవ పడితే వైసీపీకి లాభము అంటూ కూడా వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు సాగారని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారని చెప్పి సూచిస్తూ ఉన్నారు. Pure in its form with grace made noble.
Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.